ఏంటి ప్రాబ్లం అసలు వస్తారా రారా అని క్వశ్చన్ చేస్తున్నారు. వెంకటలక్ష్మి గారు నారా లోకేష్ ఆవేదన మీరు విన్నారా? ఆనాడు అసెంబ్లీలో ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా ఆయన బయటకు వెళ్ళిపోయారు, బైకాట్ చేసి ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నాను, ఈ సభ మళ్ళీ ధర్మసభగా అయిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వస్తానంటూ కూడా ఆయన శపథం చేసి బైకాట్ చేసి వెళ్ళారు చంద్రబాబు నాయుడు. మరి ఆనాటి అవమానాలు మీకు గుర్తులేవా? ఇప్పుడు సభకు వస్తే నన్ను అవమానిస్తారు అనే ఒకే ఒక్క కారణం చేత నేను ఆ సభకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆయనకు వచ్చే ఉద్దేశాలు ఉన్నాయా లేదా? ప్రజల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయా లేదా? ఎందుకంటే 38% ఓటు నాకు ఇచ్చారు, ఓటు బ్యాంక్ ఉంది, నాకు ఇంతమంది ప్రజలు నా వెనకాల ఉన్నారని చెప్పుకునేవారు. మరి అంతమంది ప్రజల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు? కేవలం ప్రతిపక్ష హోదాని అడ్డం పెట్టుకుని ఎందుకు రాకూడదని అనుకుంటున్నారు? మీరేమంటారు వెంకటలక్ష్మి గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే బీఆర్కే టీవీ యాజమాన్యం వారికి, ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు శాసన మండలిలో లోకేష్ గారు మాట్లాడింది వాళ్ళ తల్లిని అవమానించారు, అది తప్పు. ఎవరి తల్లినైనా ఎవరు కూడా అవమానించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని అవ్వచ్చు, లోకేష్ గారి తల్లిని అవ్వచ్చు, ఎవరి తల్లినైనా కూడా అవమానించడానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. ఎందుకంటే ఒక మాతృమూర్తిని అంత అగౌరవంగా బయట ఒక మహిళని అవమానించడం తప్పది. ఇంకోటి విషయం ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు, 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పరిపాలనలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టి అదే పనిగా తిడుతూ అవమానిస్తున్నప్పుడు ఆయన కూడా ఒక 2.5-3 ఏళ్ల పాటు అసెంబ్లీకి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే వస్తానని ఆయన కూడా బాయ్కట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి లాగే. అలాగే మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజులు వచ్చారు, తర్వాత రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ తీసుకెళ్ళి ఇప్పుడు అత్యధికమైనటువంటి సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. అలాగే గతంలో వైసీపీ కూడా ఒకే ఒక్క పార్టీ అయినప్పటికీ 151 సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ ఇప్పుడు సుమారుగా మాకు ఒక 11 సీట్లు మాత్రమే మాకు వచ్చాయి. మాకు ప్రతిపక్ష హోదా లేదన్నారు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనన్నారు. ఆయన మాట్లాడితే అనితి గారు అంటూ ఉంటారు, మాజీ ముఖ్యమంత్రి అని కూడా అంటారు, జగన్ పులివెందుల ఎమ్మెల్యే అలా ఇలా అని మాట్లాడుతూ ఉంటారు ఆమె. అలాగే ఆయన ఏంటంటే వచ్చిన తర్వాత మేము ప్రజల గురించి బయటే ఉండి పోరాడుతాం, మాకు ప్రతిపక్ష హోదా లేదు కదా, మేము వచ్చినా కూడా మాకు గౌరవం లేదు కదా, వచ్చిన దగ్గర నుండి ఇదే టాపిక్ డైవర్షన్ తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అనే ప్రతిదీ మా నాయకులు అడగడం. వెంకటలక్ష్మి గారు, అవి మీరు ఎక్కడ అడగాలి? హామీలు నెరవేర్చాలి అనేది మీరు ఎక్కడ అడగాలి? పబ్లిక్ లో బయట కూర్చొని అడుగుతారా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు అడుగుతారా? మీరు ఎక్కడ అడగాలి? అది అసెంబ్లీలోనే అడగాలి. తర్వాత ఇప్పుడు శాసన మండలిలో కూడా మా సభ్యులు ఈ రోజు అడగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు. అడిగినప్పుడల్లా కూడా మీరు అప్పుడు ఇలా అన్నారు అని చెప్పి టాపిక్ డైవర్షన్ చేసి వేరే విధంగా ప్రజల మైండ్ ని వేరే విధంగా తిప్పే విధంగా వెళ్తున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చడం లేదనేది ముందుగా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటలక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాంగ్ ప్లేస్ లో ఉండి క్వశ్చన్ చేస్తున్నారు. మీకు ప్రజలు ఒక హక్కుని, ఒక అర్హతని, మీకు సభకు వెళ్లే హౌస్ కి వెళ్లే అర్హతని మీకు ఇచ్చారు, అది మీరు వదులుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాంగ్ ప్లేస్ లో ఉండి క్వశ్చన్ చేస్తే ఎంతవరకు కన్వే అవుతుంది అనేది అది కూడా మీరు చూసుకోవాలి. మీకు ఒక ప్రాపర్ ప్లేస్ ఇచ్చి, ఒక వేదిక ఇచ్చి మీరు మాట్లాడండి అంటే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవటం లేదు. ఒక్క నిమిషం హోల్డ్ అవునండి వెంకటలక్ష్మి గారు, ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. అలాగే సీనియర్ అడ్వకేట్ గోశాల శ్రీనివాస్ గారు